రామకృష్ణ పరమహంస గారు ఏది చెప్పినా ఆచరణయోగ్యంగా ఉంటుందని, వారి మాటే మంత్రంగా శిష్యులకి ప్రభావం చూపిస్తుందని నమ్మినటువంటి ఒక తల్లి తన 7 ఏళ్ల కొడుకుని గురువుగారి దగ్గరికి తీసుకొస్తూ వస్తూ ఒక ఫిర్యాదు చేసింది. అయ్యా, వీడు అతిగా తీపి పదార్థాలు తింటున్నాడు. ఎంతగా నేను వద్దని వారించి చెప్పినా వాడు వినడం లేదు. మీరు కాస్త కటువుగా వాడికి వద్దని చెప్పండి అంటూ ప్రాధేయపడింది. వెంటనే గురువుగారు 15 రోజుల తర్వాత రమ్మంటూ వారిని పంపించి వేశాడు. 15 రోజుల తర్వాత ఆ తల్లి ఎంతో ఆశతో పరిష్కారం దొరుకుతుందని నమ్మి మళ్ళీ తన కొడుకుని తీసుకొని గురువుగారి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ కుర్రవాణ్ణి గురువుగారు పక్కన కూర్చోబెట్టుకొని, నాయనా, అతిగా తీపి పదార్థాలు తినడం హానికరం. అందులో నీ దంతాలన్నీ పుచ్చిపోతాయి. మరో పదార్థం తినడానికి నీకు ఆస్కారం లేకుండా ఆరోగ్యం క్షీణిస్తుంది. మంచిది కాదురా తండ్రి అంటూ చెప్పే ప్రయత్నం చేస్తుంటే తల్లనుకుంది, ఈ మాత్రం మాట చెప్పడానికి గురువుగారు 15 రోజుల కాల వ్యవధి ఎందుకు అడిగారు? పరమహంస గారు ఈ మాట అప్పుడే చెప్పి ఉండవచ్చు కదా అనేటువంటి భావనని రామకృష్ణుల వారు గ్రహించి, అమ్మా, నీ మనసులో భావన సరైనదే, కానీ మీరు మొదటిసారి వచ్చినప్పుడు తీపి పదార్థాలంటే నాకు మక్కువ ఎక్కువే. ఈ 15 రోజుల కాల వ్యవధిలో నేను వాటి మీద అయిష్టత ఏర్పరచుకోవడానికి సాధన ద్వారా వాటిని నియంత్రించుకోగలిగాను. ఇప్పుడు నేను చెప్పేటువంటి పరిష్కారం సరైనదిగా భావిస్తాను. ఎదుటి వ్యక్తికి చెప్పడమే కాదు, నేను ఆచరించగలగాలి కదా తల్లి అంటూ ఆవిడకి మరీ సమాధానం ఇచ్చాడట. అప్పుడు ఆవిడ మనసులో గురువుగారు నిజంగా ఆచరణయోగ్యమైనటువంటి మాటలే చెబుతాడని, ఆచరించేది మాత్రమే మాట్లాడతాడని అనుకుని తన మనసులో మరింత ఉన్నత స్థాయిలో గురువుగారిని నిలుపుకొని 2 చేతులు జోడించి చిరునవ్వుతో తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయిందంట ఆ తల్లి.